ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ గడిపల్లి కవిత సాక్షి టీవీ మైక్ పట్టుకున్నారు. ఆమె పునాదిపాలెం మండలం చింతగుర్తి గ్రామంలోకి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని వీధులన్నీ తిరిగి ప్రతి ఒక్కరిని పలకరించారు. అక్కడ ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పునాదిపాలెం మండలం చింతగుర్తి గ్రామానికి విచ్చేయడం జరిగింది. గ్రామంలో ప్రజలందరూ కూడా అనేక సమస్యలతో సతమతమవుతున్న తరుణంలో వాళ్ళ యొక్క సాధక బాధకాలు తెలుసుకొని వాళ్ళ ప్రజా సమస్యలు ఏమున్నాయో తెలుసుకోవడానికి వారి యొక్క గ్రామానికి విచ్చేయడం జరిగింది. అమ్మ నమస్కారం. నేను జిల్లా పరిషత్ చైర్మన్. నా పేరు గడిపల్లి కవిత. అమ్మ మీ పేరేంటమ్మా? చెవురి. మీ ఆయన ఉన్నాడా? ఎంతమంది పిల్లలు? ఏడుగురు పిల్లలు. ఏం చేస్తుంటారు మీరు? కూలి పనా? అంటే పొలం ఉందా మీకు? ఏం చదువుతున్నారు పిల్లలు? చదువుకున్నారా? అందరు కూలి పనికి వెళ్తున్నారా? ఎందుకు చదివించలే మరి? ఎంతమంది ఆడపిల్లలు? 5 ఆడపిల్లలు. అందరికి పెళ్లిళ్ళు చేశారా? పెన్షన్ వస్తుందా మీకు? లేదు. కూలి బంద్ అయిపోయింది మొత్తం. చదువు నేర్చుకున్నారా మరి మీరు? లేదు. సాక్షర భారతి అనే ప్రోగ్రామ్ పెడతారు కదా, రాత్రి కూడా చదువుకోమని, అక్కడికి వెళ్తూ ఉంటారా? వెళ్ళారా ఎప్పుడైనా? డ్వాక్రా అవన్నీ కట్టుకుంటావమ్మా నువ్వు? కట్టట్లేదా? డ్వాక్రాలో మెంబర్స్ లోన్లు తీసుకొని ఇంట్లో అవి ఇవి ఉపయోగపడతా ఉంటారు మీకు. ఇక్కడ ఊళ్ళో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఇంకా మంచిగా రోడ్లు ఉన్నాయా? వర్షం వస్తే మా ఇంటి ముందర మోకాళ్ళు ఉంటాయి. ఇక్కడ అంటే డ్రైనేజ్ సరిగా లేదు. రోడ్ అయితే బాగానే ఉంది కదా, నీళ్లు వాటర్ ట్యాంక్ ఇంటి ముందే ఉంది. మరి నీళ్ళు వస్తుంటాయా? నీళ్ళు అయితే ప్రాబ్లం ఏం లేదు. డ్రైనేజ్ గురించి మాట్లాడదాం. మేము లోకల్ గా ఉంటారు కదా గ్రామ పంచాయతీ ఆఫీసర్స్ తోని తప్పకుండా మాట్లాడి అది చేస్తాం. నీ పేరేంటమ్మా? మంగ తయారు. పిల్లలు ఎంతమంది? 2. ఇదేనా ఇల్లు? మరి ఏం చేస్తూ ఉంటాడు కొడుకు? కూలి పనికి పోతాడా? పొలం ఉందా ఏమన్నా మీకు? పొలం ఏం లేదు. చిన్న కొడుకు తెచ్చి పెడితేనే ఇంకా మీరందరూ బతకాలన్నమాట. ఎంతమంది పిల్లలు కొడుక్కి? ఒక ఆడపిల్ల ఉందా? బడికి పోతుందా మరి? పోవట్లేదా? ఎందుకని? ఎందుకు చదివించట్లేదు? ఎంత వయసు ఉంటుంది అమ్మాయికి? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు, ఎంత వయసు ఉంటుంది అమ్మాయికి? మీ బాధ ఏంటో చెప్పాలి. మాకు చెప్తే మేము తెలియం. ఏంటి నీకేం కావాలి? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు బాధ అనిపిస్తుంది నీకు? చెప్పాలి. నువ్వు చెప్పకపోతే మాకెట్టా తెలుస్తుంది చెప్పు. నువ్వు లోపల కుమిలిపోతే మాకెలా తెలుస్తుంది నీకు? నీకు ఒంట్లో బాగాలేదా? ఏమైంది? ఏం జబ్బు వచ్చింది? పక్షవాతం వచ్చిందా? ఖాళీ నడవలేవా నువ్వు? హాస్పిటల్కి వెళ్తున్నావా? మందులు మింగుతున్నావా? డబ్బులు లేవా? మరి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళొచ్చు కదా, అక్కడ చూస్తారు కదా. నేను చెప్తాను, గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్ళి చూయించుకో. మరి మీ మనవరాలు బడికి పోవట్లేదు అంటున్నావు, ఎందుకని? ఎందుకు పంపించట్లే? పిలువు. మీ కోడలు ఎక్కడుంది? నువ్వు పనికి పోతావా? డ్వాక్రా కట్టుకుంటున్నావా? డ్వాక్రా కట్టుకోవట్లేదు. ఏం పనికి పోతావు? కూలి పనికి వెళ్తావా? ఎంతమంది పిల్లలు? ఆడపిల్ల ఒకటే. ఎందుకు చదివించట్లేదు మరి? ఎంత వయసు ఉంటది? 13 సంవత్సరాలు. బడికి వెళ్ళిందా ఇంతకు ముందు? ఎంత చదివింది? 6th క్లాసా? నా దగ్గర పంపించు, నేను మాట్లాడతామని. మళ్ళీ బడికి పోమని చెప్తా. చెప్పు. డ్వాక్రా కట్టుకో. మరి గ్రూపులో పొదుపు చేసుకుంటే, కొన్ని మంచిగా లోన్స్ పెట్టుకుంటే డబ్బులు వస్తాయి. ఆ డబ్బుల్ని ఇంకా దాచుకుంటే ఇంకే పెరుగుతూ ఉంటాయి కదా. మళ్ళీ మీ అత్తగారికి ఒంట్లో బాగాలేకపోతే చూపించాలి కదా హాస్పిటల్లో.
ఎందుకు చూపించట్లేదు? మా పరిస్థితి కొద్దిగా ఇదిగా ఉంది. ఆహా, గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్తే ఉట్టిగానే చూస్తారు కదా. చూపించుకుంటుంది ఆమె. ఏడుస్తుంది కదా, మరి లోపల ఏదో బాధ ఉంది, మాకు చెప్పలేకపోతుంది, మీకు చెప్తుంది కదా. ఆమె పింఛన్ డబ్బులు ఆమెకే ఇచ్చేస్తున్నాం మేము. పెన్షన్ డబ్బులు వస్తాయా? ఎంత వస్తాయి? 200 వస్తున్నాయా? ఇప్పుడు అప్లై చేసుకుందా? మళ్ళీ వచ్చారా? సర్వే చేశారా? వస్తుంది అనమాట ఆమె కూడా. ఎవరు? గ్రామ పంచాయతీ సెక్రటరీ సెలెక్ట్ అయిందా? వస్తున్నాయి. 1000 రూపాయలు వస్తాయా? చూపించుకో, మంచిగా మందులు మింగు, మంచిగా తిను, అన్ని ఆరోగ్యంగా ఉండాలి. అమ్మా నమస్తే, నేను జిల్లా పరిషత్ చైర్మన్ అమ్మా, కవిత నా పేరు. మీ పేరేంటి? సాయిత్రమ్మ. సావిత్రమ్మ. ఊళ్ళో ఏం సమస్యలు ఉన్నాయి ఇక్కడ మీకు? నీళ్లు లేవా? మరి ఇంటి అక్కడ పెద్ద వాటర్ ట్యాంక్ ఉంది కదా, ఊళ్ళోకి రాగానే పెద్ద వాటర్ ట్యాంక్ ఉంది, నీళ్ళు ఎందుకు లేవు? సరిపోవట్లే, నీళ్లు సరిపోవట్లేదు అంటే ఎక్కువసేపు కావాలి మీకు. కరెంట్ వస్తుందా? వస్తే ఒకసారి రాదండి, ఒక వారం వస్తుంది మంచిగా. ఎన్ని గంటలు ఉంటది ఇంట్లో కరెంట్? సింగిల్ ఫేస్ అయితే నైట్ తెల్లారి ఉంటది, 3 ఫేస్ అయితే 4 గంటలు 3 గంటలు ఉంటుంది. 3 గంటలు ఉంటుందా? ఇక్కడ చింతగుర్తి గ్రామంలో మరి ఎటువంటి సమస్యలు ఉన్నాయో, మరి ఎటువంటి సాధక బాధకాలు ఉన్నాయో, మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడానికి, ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చానండి ఈరోజు. ఇక్కడ ఈ గ్రామంలో మరి ఏ సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా అండి? 4-8 సమస్య బాగుందండి. వాటర్ అయితే వస్తున్నాయి కానీ ఇక చూడండి, కాళ్ళు బాగా వాపులు వస్తున్నాయి బాగా. అసలు కప్పురం బెళ్ళలు వెళ్ళినట్టు వెళ్తున్నాయి ఆ నీళ్ళల్లో, పైపులలో. అంటే తెల్లగా ఫ్లోరైడ్ తెల్లటి పొడిలాగా వస్తుందా? బిల్లలుగా వస్తాయి. దానివల్ల ఇంకా ఎవరికైనా ఇట్లా కాళ్ళు వంకర పోవడం గానీ, ఒళ్ళు నొప్పులు అట్లా ఉన్నాయా? సగం మంది కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా? మరి అధికారుల దృష్టికి తీసుకొచ్చారా? చెప్తూనే ఉన్నాం, ప్రెసిడెంట్ గారే చెప్తున్నాం, మేము ప్రెసిడెంట్ గారికి చెప్తున్నాం. ఆయన మరి ఎవరికి చెప్తుండే ఏంటో మాకు తెలియదు. సర్పంచ్ గారు ఇక్కడ ఎప్పుడైనా గ్రామ అధికారుల దృష్టికి ఏమైనా తీసుకొచ్చారా? ఏమన్నారు వాళ్ళు? ఎండిఓ గారు ఏడీ గారికి రాసిండు, ఏడీ గారు పిలిపించిండు. ఆ పైప్ లైన్ ఏర్పాటు చేసి ఇంట్లో ఈ వాటర్ వస్తుంది కాబట్టి దానికి ఏర్పాటు చేద్దాం, ఈ వాటర్ అయితే మారటానికి వీలు పడదు కాబట్టి మీకు ఇంకేమైనా దగ్గరలో వాటర్ ఉంటే చూడండి, అట్లా ఏమైనా ఉంటే మా ఏరియాలో అయితే వాటర్ పడే అవకాశాలు లేవు. ఆ పడ్డ వాటర్తో మీరు వాడుకోండి, ఈ వాటర్ మాత్రం దానికి మినీ వాటర్ ట్యాంకులు కట్టించి ఏర్పాటు చేద్దాం అన్నారు. అంటే ఈ ఫ్లోరైడ్ సమస్య వల్ల ఇంకెటువంటి బాధలైనా ఉన్నాయా? ఈ మోకాలు నొప్పులు ఉన్నాయా? కాళ్ళు వంకర పోవడము, ఇంకా ఇట్లా వికలాంగులుగా మారటం ఏమన్నా జరుగుతుందా ఇక్కడ? వికలాంగులు అయితే మారటగా 50 సంవత్సరాలు వచ్చిన మనిషి అయితే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు వచ్చినట్టుగా నొప్పులతో బాధపడుతున్నారు. ప్రతి మనిషికి కూడా దాదాపు 50-60 సంవత్సరాల్లో ఆయనకి 70-80 వచ్చినట్టుగా మోకాళ్ళు వంపులు వచ్చి నడవలేకపోతున్నారు. బాగా ఆ ఇబ్బంది అయితే నడువు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు బాగా. ఈ వార్డు గారు, దీనికి మరి మీరు ఏ రకంగా చర్యలు తీసుకున్నారు? ఎక్కడి నుంచి వాటర్ డైవర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? అయితే ఇప్పుడు మన పాలేరు నుంచి మేడం ఇక్కడికి మనకు ఒక లకారం చెరువుకి నీళ్ళు వస్తున్నాయి. అక్కడ నుంచి పుట్టకోట స్కీమ్ ద్వారా పాలేరు ఎడమ కాలువ నుంచి నీళ్లు లకారం చెరువులోకి వస్తే అక్కడ నుంచి తీసుకుంటున్నారు. వర్క్ స్టార్ట్ అయింది మేడం. తుమ్మల గారు ఉన్నప్పుడు శాంక్షన్ చేశారు. ఇప్పుడు మన మండలంలో ఉన్నటువంటి 17-18 పంచాయతీలు కూడా అక్కడి నుంచి వాటర్ అవుతుంది. 1 year లోపల మొత్తం ఈ అన్ని పంచాయతీలకు కూడా వాళ్ళు సప్లై చేయడానికి మొత్తం కాంట్రాక్ట్ కూడా అయిపోయింది మేడం. ఇప్పుడు ఆ సోర్సెస్ అంతా మీరు క్లోజ్ చేసేస్తారా? క్లోజ్ చేసి వేరే రకంగా డైవర్షన్ తీసుకుంటారా? అదే సిస్టమ్స్ కి వీళ్ళు ఇస్తారు మేడం. వాళ్ళు ఇచ్చినటువంటి టైంలో ఈ మన గ్రామ పంచాయతీ వాటర్ ఇవ్వము, అవి అయిపోయిన తర్వాత మనం ఇస్తాం. 2 రోజులకు ఒకసారి ఇచ్చిన తర్వాత 2 రోజులకు ఒకసారి అంటే మళ్ళీ సిస్టమ్ నీళ్ళు అందులో ఉన్నట్టే కదండి. ఆ నీళ్ళలో మళ్ళీ వస్తే క్లీనర్స్ ఎట్లా అవుతుంది మాకు చెప్పండి. డైరెక్ట్ వాటర్ ఇచ్చే లైన్ వేస్తారో ఒక ట్యాంక్ వేసి అక్కడికి వచ్చి పట్టకెళ్ళమన్నా మేము పట్టకెళ్తాం, కానీ అదే లైన్లో ఇస్తే మళ్ళీ మిక్సింగ్ ఏంటి? నేను అటువంటి సమస్యలు ఏమైనా ఉంటే నేను తప్పకుండా అధికారుల దృష్టికి తీసుకొచ్చి మరి ఎలా చేద్దాం ఏంటిదని కనుక్కొని తప్పకుండా ఏర్పాటు చేసే ప్రయత్నం నేను చేస్తానండి. తప్పకుండా గ్రావెల్ లేదు, సీసీ రోడ్ లేదు, డ్రైనేజ్ లేదు, మొత్తం ఊళ్ళో సమస్యలు రోడ్లు అంతే ఉన్నాయి. ఊరు బయట కూడా కనీసం చింతగుర్తి 7 రోడ్లు ఉన్నాయి. 7 రోడ్లో ఒక 2 రోడ్లే మెరుగుపడ్డాయి. ఒకటి రణాపాలెం, ఒకటి గణేశ్వరం. మల్లెపల్లి రోడ్డు అధ్వానంగా ఉంది. తనికెళ్ళ టు చింతగుర్తి అధ్వానంగా ఉంది. ఏపుకుంట టు చింతగుర్తి అధ్వానంగా ఉంది. దొనబండ రోడ్డు మొన్న శాంక్షన్ అయింది, దాన్ని మాది ఆగిపోయింది. అసలు అది పూర్తిగా దాని రైతాంగం దాదాపు 99% రైతాంగం నడిచే రోడ్డు అది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇక్కడ సర్పంచ్ గారు, ఇంకా నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఇంకా ఎంపీపీ, జెడ్పీటీసీ అందరి సమక్షంలో మరి ఎక్కడెక్కడ ఏ రోడ్లు లేవో మేమందరం కూడా తెలుసుకొని ఒక డేటా కలెక్ట్ చేసి తప్పకుండా రాబోయే రోజుల్లో మీకు అందరికి కూడా అధికారుల దృష్టికి తీసుకొచ్చి మరి రోడ్లు ఇవ్వడానికి మేము తప్పకుండా ప్రయత్నిస్తాం. అంగన్వాడీ సెంటర్ ఇక్కడ ఎలా నడుస్తుంది?
ఎంతమంది పిల్లలు ఉన్నారు అక్కడ? 25 మేడం. 25 మంది పిల్లలు వస్తారు. గర్భిణీ స్త్రీలకు మీరు అన్ని ఆహారం అంత పోషకాహారం అంతా ఇస్తూ ఉంటారా? ఇక్కడ ఏఎన్ఎంస్ సరిగా వస్తూ ఉంటారా? మీ సెంటర్ కి వాళ్ళు వస్తారా? వస్తారు మేడం. ఏమేమి ఇస్తారు మీరు అక్కడ? గర్భిణీలకా మేడం? గర్భిణీలకి 3 కేజీలు బియ్యం, కేజీ కందిపప్పు, 1/2 కేజీ నూనె మేడం. అక్కడ భోజనం కూడా పెడతారా వాళ్ళకి? లేదు మేడం, మా దగ్గర ఇంకా రాలేదు మేడం అది. అయితే ఖమ్మం అర్బన్ ప్రాజెక్ట్. ఇక్కడ ఇంకా సామూహిక శ్రీమంతాలు అటువంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారా రెగ్యులర్ గా? అవి ఎప్పుడెప్పుడు చేస్తూ ఉంటారు? అంటే పోషకాహార వారోత్సవాలు జరుగుతాయి మేడం, తల్లిపాల వారోత్సవాలు జరుగుతాయి మేడం. ఆగస్టులో, సెప్టెంబర్లో ఆ 2 సార్లు అప్పుడు శ్రీమంతాలు, అన్నప్రాసనలు చేస్తాం మేడం. ఇంత ముందు కూడా చేసాం మేడం పిల్లలకి. ప్రజా సమస్యల్ని పరిష్కరించాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ గ్రామస్తుల్ని కలిసినప్పుడు మరి వాళ్ళ యొక్క సమస్యలన్నీ కూడా ఇక్కడ వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఫ్లోరైడ్ తో కూడినటువంటి మంచినీళ్లు రావటం ద్వారా వాళ్ళ అనేక సమస్యలకి, ముఖ్యంగా ఈ మోకాల నొప్పులు అట్లాంటివి, మరి పెద్ద వయసు వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు అని కూడా వాళ్ళ యొక్క సమస్యను వ్యక్తం చేయడం జరిగింది. ఇక్కడ కూడా మరి లకారం చెరువు ద్వారా నీళ్లు అందించే విధంగా తప్పకుండా చేస్తానని హామీ ఇస్తున్నాను. ఎక్కడైతే రోడ్లు మిగిలిపోయి ఉన్నాయో ఆ రోడ్స్ అన్ని కూడా మేము జిల్లా పరిషత్ నిధుల ద్వారా తప్పకుండా ఇక్కడ ప్రజా సమస్యల్ని మరి రోడ్లని వేయడానికి మేము తప్పకుండా ప్రయత్నిస్తాం. మీ అందరితోని పాలు పంచుకున్నందుకు మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.